ఓకే నమస్తే అందరికి. నమస్తే నమస్తే. సో ఈ రోజు రోస్ట్ ఏంటంటే రోస్ట్ మాస్టర్స్, మేడం. మీరు రోస్ట్ చేసే ముందు నాతో ఒక చిన్న విన్నపం. వింటాం. సో ఆన్ స్పాట్ మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. ఏంటిది మేడం? ఇప్పుడు మనకు సొసైటీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఈ జనరల్ ఫ్యామిలీస్ ని బేస్ చేసుకొని ఏదైనా రోస్ట్ చేయి. ఓకే మేడం. ఇప్పుడు ఉంటుందా అండి అసలు మా దాంట్లో మా ఫ్యామిలీలలో మమ్మల్ని స్కూల్కి ఎట్లా పంపిస్తారో తెలుసా? ఇప్పుడు మా ఫ్యామిలీ నేనే అమ్మని వాడే నా కొడుకు. ఓ బిందు మాధవి, నువ్వు ఊక్కుంటే నీ ఇంటికాడ ఊక్కోవాలి. చెత్త తీసుకొచ్చి నా ఇంటి ముందు వాడే సోడు ఊరుతారు. ఏ నువ్వే వచ్చి నా ఇంటి ముందర పడేసావు. అయ్యో అమ్మో కప్పనోరు వేసుకొని అరుస్తుందా? అయ్యో టైం 8 అవుతుంది, పిల్లగాడి ఇంకా లేవాడు. ఫ్యాన్ బంద్ చేద్దాం. వీడు ఎట్లా లేస్తాడు? వీడికి కష్టకాయం తెలిస్తే లేస్తాడు. పిచ్చి లేచింది 2 నిమిషాలు వండుకొని పని చేస్తే తెలుస్తుంది బిడ్డ. ఎండ కొడుతుంది ముడ్డికి, లేవనికి అయితే లేదా? స్కూల్ కో. ఇవాళ ఒక్కరోజు స్కూల్ కోను. ఒరే బార్కావు 12 రోజులు అయితే స్కూల్ ఓపెన్ అయ్యి ఫీజులు ఎడికెళ్ళే వాళ్ళ ఫీజులు పోతున్నాయి. ఫీజులు కట్టనీకి నాకు గర్భసంచి నొప్పి లేస్తుంది. मस्त शेड्स होणार नीला గర్భసంచి నీకెందుకుంటదిరా? గర్భసంచి కాదు, అది కడుపు నొత్తుంది అనాలి. నా కిడ్నీలో రాళ్ళు వచ్చినట్టున్నాయి. ఎవరని స్కూల్ చెప్పినావు సారు? అమర్గాడు అది కిడ్నీ కాదు, గుండె. సప్పుడు చేయక టైం అయింది, 8 అవుతుంది. ఈ స్కూల్ కు ఇవాళ ఒక్కరోజు చెంపగలుగుతున్నారు. అవుతుంది. నీళ్ళ సప్పుడు వస్తలేదేమరా? ఈ అమ్మ నీళ్ళ సప్పుడు వస్తుంది చూడు. మంచి కింద పడవి అన్ని పోయిరా. నేను చూస్తూనే ఉన్నారా? డోర్ ఓపెన్ చేసినారా? రే చేయలేపిండు. ఓకే పోతు మంచి చదువుకో. ఇవాళ ఒక్కరోజు చెప్పేది విని బిడ్డ. మంచి కలెక్టర్ అయ్యో ఏదో ఒకటి అవుతావు. సరేనా? బ్యాగ్ పట్టుకొస్తావు. ఫస్ట్ నువ్వు రెడీ కావాలి స్కూల్కి పోయే ముందు. కూర్చో. అబ్బా నేనేం రెడీగాను. ముఖం చూడు, ఎండిపోయిన బర్ర తీరు. ఈ స్కూల్కి పోయేటప్పుడు ఒక్కటి ఏంటంటే ఫస్ట్ పౌడర్ వేసుకోవాలి. నా కొడుకు బంగారం డిస్టి తెలవకుండా చుక్క అమ్మ నూనె పెట్టుకోవాలి బిడ్డ. ఎండ కొడితే ఎండ కళ్ళు కింద పడుతావు. ఆడపిల్లలు అందరు నవ్వుతురు. పిల్లలు నేను చూసి నవ్వుతురు. ఇది పెట్టుకోపోతే నవ్వరు. అందరాని చెంపవాళ్ళు దగ్గర సూపర్ ఉన్నారా బిడ్డ? లేవు ఇంకా నడు. ఇక స్కూల్కి నేను పోను. పోవా? స్కూల్కి పోవా? ఆడ టైం అవుతుంది. సార్ గంట కొట్టి అనుకో నన్ను కొడతారు తర్వాత. నడు ఎట్ట పోతారు? నడు. ఇదే నీ స్కూలు. ఇది చదువుకో. పట్టుకో లోపట్టుకో. అబ్బా ఎంత కథ ఉంది చూడు. వీడిని పంపే వరకల్లా నాకు చెమటలు వచ్చినాయి. ఇంటికి పోయి ఇంత స్నానం చేసుకొని తిని వండుకోవాలి. ఇందాక డోర్లు వేసిపోయినా మళ్ళీ తీసి ఉన్నాయి. ఎవడో ఉన్నాడు ఇంట్లో, ఇప్పుడు దొరుకుతాడు. 2 5 20. నా కొడికాడు. అట్లా వదలగా ఇట్లు ఉరికినావు కదరా. ఎలక పొక్కలకి ఉరికినట్టు. స్కూల్కి పోమన్నా ఒక్కరోజు మొత్తానికి పంపించావు. పంపించా. Brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. మాస్టర్ బెల్లీ డాన్స్ అంటే ఇదేనా? ఇది బెల్లి కాదమ్మా, డాన్స్ అది. మీరు చేసిన పర్ఫార్మెన్స్ కి మీ ఇద్దరిని బ్యాంకాక్ తీసుకెళ్ళదు తెలుసా? సురేష్ గారికి చెప్పండి. ఎవరొద్దు, నువ్వు నీతో వస్తుందాలన్న మాకు.
నువ్వు ఎటు తీసుకొని వస్తామన్న ఏడారైనా కొండలైనా తొండలైనా ఏముండను వస్తా ఇప్పుడు నవదీప్ గారికి చల్లగడ్డ మాత్రమే చల్లగడ్డనా సో అందరికి నమస్కారం అలాంటి ఇద్దరు మాట్లాడుకుంటాం ఈ రోజు రోస్ట్ ఏంటంటే సో లాస్ట్ ఎపిసోడ్ లో మీరు ఫ్యామిలీస్ బేస్ చేసుకొని రోస్ట్ చేశారు. అదే వేలో ఈసారి ఫ్రెండ్స్ ని బేస్ చేసుకొని ఏదైనా స్కిచ్ చేయండి. అంటే టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్. నువ్వు సద్దాం, నువ్వు రాజు. నువ్వు సద్దాం ఇండియాలో, నువ్వు సద్దాం బ్యాంకాక్ లో, అలాగా. మేడం మనకు దేవుళ్ళు పుట్టక ముందు 2 ఇస్తారు, పుట్టిన తర్వాత చాలా ఇస్తారు. అదేంటంటే పుట్టక ముందు అమ్మ నాన్నని ఇస్తారు, పుట్టిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ ఇస్తారు. కొందరు ఉంటారు బేవార్స్ గా చిల్లర గారు యాదమ్మరాజు సద్దం లాగా. వాళ్ళెట్టు ఉంటారు చూద్దాం ఇప్పుడు. మామా నిన్న నైట్ హెడ్ఏక్ అయిపోయింది మామ. అవును నైట్ హెడ్ఏక్ కావు. నేను చూసిన రోడ్ మీద బండి నుక్కోవట్లేదు. బండి మీద పోతుంది, ట్రాఫిక్ పోలీస్ సార్ ఆపింది. సార్ అరే నా తన ఆర్చి ఉంది, హెల్మెట్ ఉంది, అన్ని ఉన్నాయని చెప్పిన. అరే అన్ని ఉన్నాయిరా తమ్ముడు, హెడ్లైట్ లేదా అన్నాడు. మరి ఏం చేసినావు? అరే సార్ ఇన్నిగానం లైట్లు ఉండగా హెడ్లైట్ ఎందుకని అన్నా. ఆయన కింద కూర్చొని టైర్ల గాలంతా తీసిండ్రా. ఎందుకు మామ? ఇంతగానం గాలుంది కదా తమ్ముడు, టైర్లు ఎందుకు అన్నాడు. అవురా మీ డాడీ ఎందుకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసారు? సిగరెట్ తాగితే అరెస్ట్ చేసి. సిగరెట్ తాగితే అరెస్ట్ చేస్తారా? అంటే సిగరెట్ పెట్రోల్ బంక్ లో తాగింది మామ, అందుకే. ఇగో ఇదంతా కాదు కానీ మామ మంద తాగుదాం. ఓకే మామ తాగుదామా? తాగుదాం. తీసుకురా పో. ఏమైందిరా? ఏం లేదు తెచ్చినా మామ. కూర్చో. అరే నీకు చెప్పడం మర్చిపోయినారా? నీకు మొన్న ఏ వయసులో కనబడ్డారు మాస్టర్ నవదీపోనా? అలా సాయి వయసులో నాకు రాత్రి ఏమేమి వయసులో కనబడ్డారు. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. ఇట్లా తాగుపోతలేరు ఏమో పేమెంట్ పట్టేట్టుంది రోజు వయసులో. బాటిల్ తెచ్చినామమ్మా. ఇట్లా ముగ్గురం ఉన్నాం కదా. నవదీప్ అన్నకు ఒకటి, మాస్టర్ కు ఒకటి, ఇగో నాకు ఒకటి, 3 పోసినామమ్మా. ఇట్లా చేర్చి కొడుతున్నామమ్మా. ఎందుకంటే టేబుల్ ఏదో గొడవ అవుతుంది. గొడవ అయితే మనం ముగ్గుతామా, మనం వాయించా కాంప్రమైజ్ చేయని పోతు ఇట్లా. అరే కొట్టుకోకురా అమ్మా, ఎందుకు కొట్లాడతారని చెప్పేసినామమ్మా. ఏమైంది? మందేమమ్మా. అరే వాళ్ళు ఇద్దరు తాగితే ఎవరికి నాయన తిప్పకుండా తాగినట్టున్నారు. తర్వాత ఏమైంది? ఏమైందంటే ఏం చెప్తారా? ఏమైంది అమ్మా చెప్పు. ఏం లేదు, ఇక ఖాళీ గ్లాసులు ఉంటాయి కదా, మళ్ళా పోసిన పెగ్గులు, మళ్ళా 3 పెగ్గులు పోసిన. మళ్ళా చేర్స్ కొట్టే టైంకి మాస్టర్ ఏం చేసిన స్టఫ్ కావాలంటారు. ఆంటీ తను అడుగుతారు పక్క ఫేమస్. ఇక సరే అని మళ్ళీ ఆంటీ తన ఆమ్లెట్లు తినిపోయినాయి. మా జీవితం. నా దగ్గరికి వస్తావు ఆంటీ 2 ఆమ్లెట్లు తీసుకొని లోపలికి వచ్చేసేవా మాస్టర్ చెప్పిండు. ఆమ్లెట్ ఏదిరా? నువ్వే తాగుతున్నావు నాకు తెలుసు. లాస్ట్ ఎపిసోడ్ కూడా నువ్వే తాగినావు. ఇది మొత్తం నేను తాగుతాను. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు చిల్లర పిల్ల. అరే నువ్వు ఎవరికి తవ్వ చూపిద్దాం అనుకుంటున్నావు. నువ్వు నాకు చూపిస్తున్నావు తవ్వ. అరే సినిమాకి లేట్ అవుతున్నాడు. సినిమాకు పోదామా? ఓకే మామ బండి లేదురా అతను ఉంది కదా మామ. పెట్రోల్ లేదు ఇలా. అరే ఫుల్ టైం చెప్పిద్దాం కూర్చో. అరే ఫుల్ టైం చెప్పి భయ్యా. అయిపోయిందా? ఓకే ఎంత? 1350. ఒక్క నిమిషం మామ ఫోన్ వస్తుంది. హలో బేబీ ఏమైంది? 1 మినిట్ వచ్చి ఆగ్రా నాయన. ఆరం కొట్టు పోతా లోపలికి. మామా వచ్చిందా నీ దగ్గరికి? ఇంకోసారి ఫోన్ చేస్తే మంచిగా ఉండే చెప్తున్నా. ఎంతైంది మామ? కొట్టి పైసలు ఇచ్చేసినా మామ. ఒక నిమిషం ఇట్రా. గాలి వస్తుందా? వస్తుంది మామ. బతికే ఉన్నా కదరా. నేనున్న పైసలు నువ్వెందుకు ఇచ్చినావురా? అంటే చచ్చిపోయినా ఇద్దరు పైసలు తీసుకుంది. నువ్వు తీసుకున్నావురా? ఎవరిస్తే తీసుకుంటారా? బండి నాది. మన రోడ్డు చంపి పడేస్తా. కిట్టు చేయమంటే కాళ్ళు నొప్పి ఉందంటావురా? అరే నువ్వు నడుతు నిన్న మెలవరా? మామ థియేటర్ వచ్చేసింది. బండి బయట పెట్టేద్దామా? అరే బయట పెడితే చిల్లరాలు ఉంటారు, పెట్రోల్ ఎత్తుకోతారు. పార్కింగ్ లో పెడదాం. అన్న ఎంత పార్కింగ్? 50 రూపాయలా? హలో ఏమైంది? ఊకే ఫోన్ చేస్తావు నాకు. ఊకే తీసుకో 50 రూపాయలు. ఒక నిమిషం. ఏమైందిరా? వచ్చేసిందా? 50 రూపాయలు ఇవ్వద్దా? వాళ్ళు చిన్నగా పైకి వెళ్ళాడు. అది అరే నేను దోస్తుండ్రా, అర్థమవుతుందా? పడతాను పని పాట లేదురా. పైసలు తీసుకుంటారా అంతనా? ఇంకోసారి సరే మా బండి పెట్టేసిన. ఇక టికెట్లు తీసుకుందాం. టికెట్లు అరే
రెక్లైనర్ తీసుకో. యా. రెక్లైనర్. రిక్లైనర్ దా అరే రిక్లైనర్ 2 టికెట్లు ఎంత 1450 మామ 1450 ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఒక్క సెకండ్ ప్లీజ్. సినిమాకి వచ్చిన ప్రశాంతంగా చూడని ఎందుకే టార్చర్ పెడుతున్నావు నన్ను? తీసుకో అన్న ఇచ్చే 2 టికెట్లు ఇచ్చేయన్న 2 టికెట్లు ఇచ్చి దా మామ లోపల ఒక్క నిమిషం నేను పైసలు కట్టేసి వద్దు వస్తాను. మామ కట్టేసాను ఎంత రెక్లైనర్ ఎంత? ఒకటి 1450 అన్న రెండింటికి 1450. మరి అమ్మ ఈ యాక్టింగ్ గిడ చేసి ఎంత పేరు వస్తుండేరా? ఏం పాట పెట్టకుండా ఎందుకు డాన్స్ ఆడుతున్నావు? డాన్స్ ఆడతావేం రా? అమ్మా చిన్నప్పుడు కుంటి ఆట అన్నట్టున్నాడు. అరే ఇక రారా రే ఏందిరా? ఎవరిని మోసం చేస్తున్నారు నువ్వు నాకు అర్థం కాదు ఇప్పటిదాకా పైసలన్నీ నేనే కట్టినా 500 తీసుకో. నేను కదా మామ పైసలు ఇవ్వాల్సింది నీకు. అంటే ఇంతకుముందు బండి మీద కూర్చున్నప్పుడు నీ పర్స్ నాకు దొరికింది అవే పైసలు కట్టినా ఇంతసేపు నేను నా లవర్ తో మాట్లాడుతున్నా కాబట్టి నేను ఇయ్యలే. అరే నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అన్న విషయం నాకు తెలుసురా పోయి ఎట్లా? నీకు లవరే లేదు కదరా పిచ్చోడా కర్మరా బాబు. సో కొందరు ఇట్లుంటారు అన్న. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ బర్త్డే ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటారో చూద్దాం. ఈ బర్త్డే ఎట్లుంటే చూద్దాం ఇప్పుడు. బర్త్డే సెలబ్రేషన్స్ 12 గంటలకు స్టార్ట్ చేస్తే పొద్దున 6 అవుతుంది మన షూటింగ్ లెక్క ఇక పోతే ఇక అమ్మ మాట్లాడుకుంటూ 11:55 కూడా అయింది. మన చందన స్కిట్ల తెల్లవాళ్ళం కూడా తెలియలే ఇట్లా. హలో బేబీ నేను రాను నాకు ఫ్రెండ్స్ పెద్ద సెలబ్రేషన్స్ మొత్తం పూలారు కేకులు 10 పెడతారు కథ ఉండే ప్లీజ్ మనం రేపు పోదాం కేక్ కటింగ్ ఓకేనా బాయ్. అమ్మమ్మ 12 అయింది నా దాంట్లో తప్పు మాస్టర్ నీ ఫోన్లో ఎంత అయింది మాస్టర్? 11:55 నా దాంట్లో 12 అయితే ఇంకో 5 నిమిషాలు ఉంది. 12 అయిపోయింది. అమ్మ ఒకటి ఫోన్ చేస్తా నేనే ఫోన్ చేసి గుర్తు చేస్తా పాపం మర్చిపోయినట్టున్నారు చాలా బిజీ ఉంటారు కదా అందరు. నీకు కస్టమర్ కేర్ తప్ప ఎవరు ఫోన్ చేయరు. హలో అరే భాస్కర్ అలే మామా మనం 2 రోజుల కింద కార్తిక్ గారి బర్త్డే పోయినా గుర్తుందా? గుర్తుంది. గుమ్ముదా కక్కున్నావు అదే ఎన్ని గంటలకు విష్ చేసినాం? అనక కరెక్ట్ 12:30 విష్ చేసినాం మామ. అదే దానికి ఇప్పుడు ఫోన్ చేస్తావు ఫోన్ పెట్టు. విష్ చేయకుండా ఫోన్ పెట్టేసి నాకు అర్థం కాదు. ఇట్లా అయితే కాదు ఇక నేనే స్టేటస్ పెట్టుకుంటా నా వాట్సాప్ లో. టుడే ఇస్ మై బర్త్డే థ్యాంక్స్ యువర్ వార్మ్ విషెస్. అమ్మ భాస్కర్ ఆడే ఫస్ట్ చూసాను మళ్ళా ఈ అమ్మ జీవితం. ఫోన్ చేయి చేస్తు. హలో మామా. అరే నీకు నిద్ర వస్తలేదా అబే? ఎందుకు మామా? ఏమో పెట్టినావు ఇంగ్లీష్ అదేం చదవనికి వస్తలే. ఏందిరా అది? ఏం ఎవరిని తిడుతున్నావు? ఈ రోజు నా బర్త్డే అని చెప్పి పెట్టినారా మామా? నీ బర్త్డేనా? అరే సరే రా. మళ్ళా ఫోన్ అరే పండని రాని అమ్మ ఏందిరా? మామ బర్త్డే మర్చిపోయినట్టు మామ. అవురా ఇప్పుడు గుర్తు చేసినావు కదా నీ బర్త్డే అని. అదే విషయాలని ఒకటి ఉంటుంది మామ. అరే మామ మర్చిపోయినా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ మామ. నీ బర్త్డే ఘోరంగా చేద్దాం అనుకుంటున్నా ఏమంటావు? ఓకే మామ వచ్చేసే. మొత్తం నీ స్పెల్లింగ్ ఏముంది GY నుంచి ఏడాక మొదలైందో. అవును మామ. మొత్తం కేకులు తీసుకొస్తా. అబ్బా 8 కేక్స్ 8 కేక్స్ మొత్తం 15 మంది దోస్తులు మొత్తం హంగామా చేస్తా బ్యానర్ వేస్తా. వచ్చే మామ. జర్ర 8,000 కొట్టు మామ. 8,000 కొట్టు మామ. జర అకౌంట్ మొత్తం జర EMI కట్టేనా మామ ప్లీజ్. ఓకే మామ కొడుతున్నా జల్దీ కొట్టు. 8,000 కొట్టేసిన వాడు వచ్చాడు మామూలుగా ఉండదు మాస్టర్ పెద్ద బ్యానర్ వేస్తారు నాకు అక్కడ నుంచి ఇక్కడ గంట అవుతుంది ఫోన్ చెప్పాడు మళ్ళా. హలో మామ రాలేవు మామ ఇంకా. అరే మామ ఎందాక చేసిన పైసలు మళ్ళీ EMI కట్టేనే రవి. జర మైనస్ ఉంది మామ అకౌంట్ నాది. ఒక్క 8,000 కొట్టినాను మొత్తం సెటప్ చేస్తా. సరే కొడుతున్నా కొట్టు జల్దీ. వీళ్ళు వచ్చేటట్లేరు ఇక మనది మనం తెచ్చుకుంటాం సిగ్గుశరం ఏం లేవు మనకు అట్లా ఒకటి తెస్తేనే కోయాలి అట్లా. వాడే వేసుకుంటాడు దండ. చాలా విత్ అట్లా సిగ్గుశరం ఇచ్చిపెట్టిన ఎప్పుడు. No, Gnaneshwar, this is called self-love. Yes, thank you so much. హలో భాస్కర్ చెప్పరా కేక్ కి ఏం దేక మా ఇంటికాడ వేరే ఫ్రెండ్ తెచ్చి ఇచ్చిపోయింది ఇప్పుడే కేక్. సరే ఇలా స్టఫ్ గా పెడతాను జల్దీ వస్తున్నా. బాయ్ బర్త్డే బాబ్స్ బాయ్. నాది చాక్లేదు మామ. చాక్ ఎందుకు మామ? నువ్వే కత్తిలాగా ఉన్నావు. ఒక్క నిమిషం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ స్ప్రే కొట్టుకోవాలి.
ఇది రివర్స్ కొట్టదు కదా. అట్లా కాదు మమ్మ, ఇట్లా ఇట్లా మమ్మ ఆగు. హ్యాపీ బర్త్డే టు యు. చేద్దాం మామ. కాల్తుంది. బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. బాయ్ బాయ్ ఓడికాయ ఇట్లా మొత్తం ప్లాన్ చేయమన్నది ఎవడో తెలుసా? ఓడి బాయ్. మన సంజయ్ గారు. బాయ్. సంజయ్ హ్యాపీ బర్త్డే రా. హలో జ్ఞానేష్ భాయ్ హ్యాపీ బర్త్డే. వెళ్ళి మరి అడిగించుకొని కొట్టించుకున్నాడు. ఈ అమ్మ ఇట్లుంటదన్న. దగ్గరుంటాది మిరా మిరా మీసం, మిరా మిరా మీసం, మిరా మిరా మీసం, మెలి తిప్పుతాడు జనం కోసం. ఓకే, ఇక ఈ షోలా ఒకరికి భయపడతాం. జడ్జెస్ భయపడతారు, మీరు అందరూ భయపడతారు. అది కొంపదీసి మాకు అనుకుంటారు ఏంది? కాదు మాకు కాదు, డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ అసలుకే కాదు. ఎవరికో తెలుసా మీరు అందరు భయపడేది ఇక్కడ సెలబ్రిటీస్ ఆడియన్స్ గా కాదు, అసిస్టెంట్లకి మీ సీక్రెట్స్ అన్ని మొత్తం వాళ్ళకే తెలుసు. ఈ సెలబ్రిటీస్ ఉన్న వాళ్ళందరూ అసిస్టెంట్ల గురించి ఇప్పుడు చేయబోతున్నాం విత్ యువర్ పర్మిషన్ అన్న. వద్దంటే ఆపేస్తారా No, ఏంటి? no, చేసుడే మరి ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ దేవా గారు. ఎస్, నేను ఇప్పుడు నువ్వు తర్వాత చూసుకుందాం. ఓకే, ఈ దేవా పొద్దున్నే 7 o'clock స్టూడియోకి వచ్చేసి మన స్టూడియోకి, రామనాయుడు స్టూడియోకి. ఇంకా మాస్టర్ రాలేదు. మాస్టర్ కోసం వెయిటింగ్ మనోడు. క్యారీవన్ బయట కూర్చుని చేరేసుకొని. బ్రదర్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ని. ఓకే. మీరు జానీ మాస్టర్ వాళ్ళ Assistant, అసిస్టెంట్. yes. ఓకే. మాస్టర్ వచ్చాడా? రాలేడా? వస్తే జల్దీ రమ్మనండి, అక్కడ లేట్ అవుతుంది. మాస్టర్ ఇంకా రూమ్ నుంచే బయట ఓ అమ్మ, గంట అవుతుంది ఇంకా రాలేడు. మాస్టర్ వచ్చిందా? రాలే. అన్నా సురేష్ అన్న చెప్తున్నా, ప్లీజ్ అన్న తిట్టకండి అన్న ప్లీజ్. ఓ అమ్మ 11 అవుతుంది. రాలే. అరే నేనేరా మాస్టర్ ని. మాస్టర్ సారీ. మాస్టర్ వస్తే కూడా లేవా? సారీ మాస్టర్. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. కూర్చోండి, క్యారీవన్ రండి మాస్టర్. ఓకే కూర్చోండి మాస్టర్. కూర్చుంటే ఓకే మాస్టర్ సారీ మాస్టర్, మర్చిపోయి కూర్చున్నా. సారీ. చాయ్ కాఫీ మన ఉంటే తాగండి, ఇమీడియట్ రెడీ అంటారు మాస్టర్. నీతో ఏం పని లేదు, నాకు ఏం తెలియదు. నువ్వు బయట కూర్చో. ఎవరన్నా వచ్చి అడిగిరు అనుకో, ఏం చెప్తా తెలుసా? నాకేం తెలియదు. ఓకే పో మాస్టర్. వాటర్ ఏమన్నా తాగుతారా? నువ్వు ఏం పోయినా ఏం తెలియదు అని చెప్పు. అరుస్తున్నాడు భయ్. అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ వస్తారు. బొమ్మలు చూస్తున్నా, డిస్టర్బ్ చేయండి. ఏం మాట్లాడుతున్నావురా? అది కాదురా మాస్టర్, నాకు తెలియదు. అది కాదురా మాస్టర్. ఉన్నారా లేరా? నాకు తెలియదు. ఉన్నారా లేదంటే తెలియదు అంటారు. అర్జెంట్ గా సురేష్ అన్నకి ఇన్ఫార్మ్ చేయాలి. ఆయన ముందే కంగారు పడుతుంటారు. హలో డైరెక్టర్ అన్న సురేష్, ఈయన లేరని చెప్తుండ్రు. జానీ మాస్టర్ వేయండి ఒక్క నిమిషం. అర్జెంట్ గా ఇప్పుడు ఏం చేస్తారు? డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేస్తారు. నేను ఇప్పుడు జానీ మాస్టర్ని. ఏంటి సురేష్ గారు నాకు ఫోన్ చేస్తారు? హలో సురేష్ గారు. నేనేం వెళ్ళలేనండి, ఇక్కడ ఉన్నాను కదా క్యారీవాన్ లో. ఓ దేవా, ఓకే. అరే దేవా, అరే బొమ్మలు దేవా. మీరే అమ్మ బాబాయ్. ఆగండి రా, వాడు ఏం చూస్తున్నాడు? మీ సాంగ్, కొత్త సాంగ్ చిక్కిరేది. సాంగ్ అని చెప్పురా రే. ఇట్లా మాస్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి అవును. ఏం అడిగాడు? మాస్టర్ ఏం చేస్తున్న లోపల అన్నాడు. ఏమన్నావు నువ్వు? నాకు తెలియదు అన్న. మాస్టర్ ఉన్నాడు అన్నాడు. నాకు తెలియదు అని చెప్పిన. అదేందిరా తెలియదని ఎందుకు చెప్పి ఎవరేమడినా తెలియదు అని చెప్పాను. అరుస్తున్నావేంట్రా? సారీ మాస్టర్, సారీ. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఓకే మాస్టర్, చాయ్ కాఫీ ఏమన్నారు? ఏమొద్దు పో, అవసరం లేదు. మాస్టర్ అసిస్టెంట్ తో ఇట్లుంటది అనమాట. ఇప్పుడు పోతే నెక్స్ట్ వచ్చేసి సర్కార్ నవదీప్ అన్న అసిస్టెంట్ ప్రసాద్ గారు. ఎస్, మీరు నవదీప్ గారు. షూటింగ్ లో జడ్జిమెంట్ అంటే జడ్జెస్ ఇట్లా కూర్చొని స్కిట్స్ చూస్తున్నా. అన్న డ్రై ఫ్రూట్స్ తినేషన్. ప్రసాద్ అన్న అంజీర్.
అన్న బాదం తిను బాదం బాదం ప్రసాద్ అన్న బనానా తెచ్చిన అన్న బనానా అన్న అది టిష్యూ అన్న చెప్పలేదురా అంటే తుడుచుకోనికి ఇచ్చిన అన్న నేను అసలు నేను అప్పటి నుంచి ఏం తినలేను ఆ? ఆకలేస్తుంది ఏమైనా తీసుకోండి రా గింత షేప్ తిన్నాడు ఏం తిన్నా అంటే ఏది? ఏం లేదన్న మీకు ఏం కావాలి ఏం అరే నేను చెప్పేది నేను ఏం తేవాలంటే అరే అరే ఇది కాదురా అరే ప్రసాద్ వాడు విండండి ప్రసాద్ ఏయ్, ఆగు. జ్యూస్ తాగు జ్యూస్ జ్యూస్ కాదురా ఓకే ఏం తింటారు నేను ఏదో ఒకటి తింటా గానీ అవన్నీ చెప్పకూడదు నీకు ఇప్పుడు క్యారవన్కి వెళ్దామా కొంచెం సరే ఫుడ్ ఓకేనా ఓ ఫుడ్ నేను అరేంజ్ చేస్తా ఫుడ్కి వెళ్ళే ముందు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను మీ దగ్గర పని చేస్తున్నాను ఏమైంది నేను ఒక బిజినెస్ పెట్టుకున్నా మరి ఎప్పుడు విలువలే నేను కిరాణా షాప్ బిజినెస్ అన్నమాట ఓ కిరాణా షాపా ఆ. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు చిన్న షాప్ లాగా పెట్టుకొని ఇప్పుడు సూపర్ మార్కెట్ చేసినాను దానికి నాదేముంది ప్రభయం మీరు రోజు ఒక 10,000 సామాన్ తీసుకొస్తారు కదా అలా 2,000 తింటారు మిగతా 8,000 నేను మా షాప్ లో అమ్ముకుంటున్నా తీసుకొని ప్రసాద్ చెప్పనే లేదు నా షాప్ కౌంటర్ 25,000 అవుతుంది పర్ డే మరి ఇదెందుకు చేస్తున్నావు ఈ 2,000కి అంటే ఆడ 8,000 మిగులుతుంది కదా మళ్ళీ అంతేగా లాజిక్ ప్రసాద్ Thank you. ఓకేనా బాగా చేస్తా అన్న థ్యాంక్ యూ ఏమన్నా తింటారా అన్న ఏమవుతుంది నేను వెళ్తున్నా ఓకేనా జాగ్రత్త ఇలా ఇప్పుడు మన నవదీప్ అన్నది ఇట్లుంటది అన్న